ಹಲೋ ಸರ್, ಸಿಎಂ ನ ಕಮಿಷನರ್ ಎತ್ತಕ್ಕೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಕಡಪ ಸಿದ್ದಾರೆಡ್ಡಿಗೆ ಸೂಪರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕಡಪ ಬರ್ತೀಯా? ఏంటది? ఓ సారీ, వస్తావా? యాడికే? రెడ్డి గారింటికి. యారెడ్డి? పులివెందుల సిద్ధారెడ్డి. సిద్ధారెడ్డి ఇంటికా? ఇంటికాడ చెప్పే వచ్చినావా? పోయా నువ్వు పోయో. ఒకటి అన్న రాయలసీమ అన్న. నోట్లో వేయటం రజనీ స్టైల్, కింద పడేయటం ఈ అన్న స్టైల్. నేను ఒక్కసారి నలిపితే 100 సార్లు నలిపినట్టే. నమస్తే అన్న. నమస్తే. వస్తావా? ఎక్కడికి? పులివెందుల సిద్ధారెడ్డి గారు. పులివెందుల సిద్ధారెడ్డి గారికి అయినా సరే, హైదరాబాద్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారికి అయినా సరే, ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్. ఈ భాష ఎవరు రెడీ. అన్నా, నాకు చిన్న డౌట్. ఏందో? ఈ పులివెందుల సిద్ధారెడ్డి గారి పేరు చెప్తే ఎందుకు అందరూ భయపడుతున్నారు? ఊరికి కొత్త. అవును. సిద్ధారెడ్డి గారి గురించి తెలుసా? తెలీదు. నిన్ను గాని రమ్మన్నారా? లేదు. పర్మిషన్ ఉందా? ఇదేమన్నా పాకిస్తాన్ బార్డర్ పర్మిషన్ తీసుకుని రావడానికి? పాకిస్తాన్ బార్డర్ లోకైనా పర్మిషన్ లేకుండా ఇల్లు రావచ్చు, కానీ సిద్ధారెడ్డి గారి పర్మిషన్ లేకుండా పులివెందుల్లోకి ఎవరు రారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా వస్తే తిరిగి వెళ్ళలేరు. ఆదిలో పెద్దారెడ్డి, సమరసింహారెడ్డిలో వీరరాఘవరెడ్డి, ఇంద్రలో వీరశంకర్ రెడ్డి, వాళ్ళందరికంటే పవర్ఫుల్ మా పులివెందుల సిద్ధారెడ్డి. ఓహో. చంపింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డి గారి మనుషులు. చంపబడింది ఎవరో తెలుసా? సిద్ధారెడ్డిని ఎదిరించిన మనిషి. ఇది పులివెందల. ఇంకా వెళ్ళాలా? పోనీ వెనకేగా పులివెందలకి. సార్, ఒక ఫోన్ చేసుకొని వస్తాను, కూర్చోండి. రెడ్డన్నా, వాడు నీ గురించి ఎంత చెప్పినా ఎన్నుకోవటంలా. వాడు సామాన్యుడు కాదు, మొండోడు. అందుకే ఫిక్స్ చేశా. సౌండ్ విను. ఈ సౌండ్ విను. వాడు ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది. ఎంత ధైర్యం ఆ నాయల్కి! నేను నవిలి పారేసే ఎంగిలి ఎముకలకు ఆశపడే ఆ పోలీస్ కుక్క నాకే ఎదురు తిరుగుతాడా? ఈ పులివెందులలో ఎవడు బతకాలన్నా, బట్ట కట్టాలన్నా, ఊపిరి పీల్చాలన్నా, ఒంటెలు పొయ్యాలన్నా, చివరికి సంసారం చెయ్యాలన్నా ఈ రెడ్డి అనుమతి, అనుగ్రహం కావాలి. అలాంటిది నాతోనే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తాడా? నా ప్లాన్ లీకౌట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? దొక్కుతా, అనగా దొక్కుతా. అలాగే నేను చూసుకుంటాను. ఎవర్రా? పోలీస్, కర్ణాటక పోలీస్. ఎన్ని గుండెలరా నీకు? నా బార్డర్లోకి ఎంట్రీ ఇచ్చి నా ఇంటికి వచ్చి మా వాడిని కొట్టి నన్నే ఎదిరిస్తావా?
ఇది కర్ణాటక కాదు, ఆంధ్రప్రదేశ్. చూప్. పర్మిషన్ ఇస్తే పాకిస్తాన్కి వెళ్ళి దావూద్ ఇబ్రహీం నేను నరికేస్తా. హుషార్ హుషార్ హుషార్. శబాష్, మాటలు నేర్చావు. కానీ ఈ రాయలసీమలో కత్తులు మాట్లాడతాయి. ఎసేడ్రా. Let us shift him to Karnataka. Yes, sir. ಏನೇ ಆದ್ರೂ ಅಗ್ನಿ ಕಡಪರೆಡ್ಡಿನ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬರಬಾರ್ದು. ಅವನು ಅಪ್ರೂವರ್ ಆಗಬಾರ್ದು. ನಿಜ ಹೇಳಬಾರ್ದು. ಹೇಳಿದು ಖತಮ್. ಕೇಳ್ ಖತಮ್. ಮುಗಿಸ್ಬೇಕು. ಗಡಿಯಲ್ಲೇ ಮುಗಿಸ್ಬೇಕು. ಅಗ್ನಿನಾದ್ರೂ ಮುಗಿಸ್ಬೇಕು, ಇಲ್ಲ ಕಡಪ ರೆಡ್ಡಿನಾದ್ರೂ ಮುಗಿಸ್ಬೇಕು. ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ. ಬಾಯ್ ಮುಚ್ಚಿ. ನಿಮ್ಮಿಂದಾಗಲ್ಲ. ನಿಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ಏನು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಈಗ ನನ್ನ ಪವರ್ ತೋರಿಸ್ತೀನಿ.
ವಿಜಯ್ ವಿಜಯ್ ನೀನ್ ಗೆಲ್ಬೇಕು, ನೀನ್ ಗೆಲ್ಬೇಕು. ನಿನ್ನ ಪ್ರಾಣಕ್ಕೆ ಪ್ರಾಣವಾದ ಈ ನಿನ್ನ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತ ವಿಜಯ್ನ ಸಾಯಿಸಿದ್ದು ನಾನೇ. ಬ್ಲ್ಯಾಕ್ ಟೈಗರ್? ಎಸ್. ಮರಣದಂಡನೆ ಶಿಕ್ಷೆ ಆದ ಬ್ಲ್ಯಾಕ್ ಟೈಗರ್ ಮತ್ತೆ ಹೇಗ್ ಬಂದ ಅಂತ ಶಾಕ್ ಆಗ್ತಾ ಇದೆಯಾ, ಫೀಲ್ ಆಗ್ತಿದ್ಯಾ, ಅಥವಾ ಹೌ ಇಟ್ ಇಸ್ ಪಾಸಿಬಲ್ ಅಂತ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಇಂಪಾಸಿಬಲ್ ನ ಪಾಸಿಬಲ್ ಮಾಡೋದೇ ನನ್ನ ಸ್ಟೈಲ್. ನೀನು ಲಾ ಮೇಕರ್, ನಾನು ಲಾ ಬ್ರೇಕರ್. ನಿನ್ನ ಇಲ್ಲೇ ಈ ಕ್ಷಣನೇ ಸಾಯಿಸ್ಬೋದಿತ್ತು, ಆದ್ರೆ ನೀನಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಸಾಯ್ಬಾರ್ದು. ಸಾಯ್ಬೇಕು. ಪ್ರತಿದಿನ ಪ್ರತಿ ಕ್ಷಣ ನರಳಿ ನರಳಿ ಕೊರಗಿ ಕೊರಗಿ ಸಾಯ್ಬೇಕು. ನಿನ್ನ ಪೊಲೀಸ್ ಸ್ಟೋರಿ ಕೇಳಿದವನು, ನಿನ್ನ ಸಾವನ್ನ ನೋಡಿದವನು ಮತ್ತೆ ಯೂನಿಫಾರ್ಮ್ ಹಾಕ್ಬಾರ್ದು, ಪೊಲೀಸ್ ಆಗ್ಬಾರ್ದು. ಪೊಲೀಸ್ 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 ಅನ್ನೋ ಪದನೇ ಹೆಸರಿಲ್ದಂಗ್ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ. Now the real war starts.